హాయ్, దిస్ ఈజ్ పద్మ రష్మి బ్యూటీ పార్లర్. ఇది నేను చెప్పబోయేది చాలా మందికి ఉంటుంది ఈ సమస్య. సో అదేందో తెలుసుకుందాము. ఎల్బోస్ గురించి. ఇక్కడ మనకి ఈ ఏరియాలో చాలా మందికి స్కిన్ లావు అయిపోయి ఈ ప్లేస్ లో దొడ్డుగా కనిపిస్తుంటది స్కిన్. మనం ఇట్లా టచ్ చేస్తే కూడా మనకు కొంచెం ఇక్కడ సెన్సేషన్ తక్కువే అనిపిస్తుంది, టచ్ అయిన ఫీల్ ఉండదు. ఎక్కువ మట్టుకు వర్కింగ్ ఉమెన్స్ కి ఉంటది అనుకుంటున్నాను నేను అట్లా. ఎందుకంటే టేబుల్స్ పైన ఇట్లా హోల్డ్ చేసి పెడుతుంటారు కదా. సో ఈ స్కిన్ అంతా ఇట్లా లావ్ అయిపోయి ఉంటది అనమాట. ఈ ప్లేస్ లో ఉంటది, ప్లస్ ఈ ప్లేస్ లో కూడా ఉంటది. ఈ ప్లేస్ కోసం మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము రెమెడీ. సో ఇదేంటి అంటే ఈ ప్లేస్ లో కూడా మనము మీకు ఫిమిక్ స్టోన్ దొరుకుతుంది, వీలైతే తెచ్చుకోండి. స్నానం కానీ ఇంకెప్పుడైనా కొంచెం చర్మం మెత్తబడ్డప్పుడు కొంచెం ఆ స్టోన్ ని తడిపేసి స్టోన్ తో ఇట్లా చేసుకుంటే కొద్దిగా పైన డెడ్ స్కిన్ అయితే ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది. తర్వాత మీరు రెగ్యులర్ గా కూడా ఏం చేయాలంటే కొంచెం నిమ్మకాయ ఉంటే కూడా నిమ్మకాయ ఇట్లా డైరెక్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఈ స్కిన్ కి ఇక్కడ ఈ ఏరియాలో. తర్వాత ఇంకోటి ఏంటంటే గ్లీజరిన్ అండ్ రోజ్ వాటర్, ఈ రెండు మిక్స్ చేసి కూడా పెట్టుకోవచ్చు మనం. జస్ట్ మీరు బాడీ లోషన్ కూడా డైలీ ఇక్కడ అప్లై చేసుకోండి. అంటే ఇది కొంచెం మెత్తబడాలి స్కిన్. మెత్తబడ్డ తర్వాత మనం దాన్ని కొంచెం ఇట్లాంటి లోషన్స్ కానీ రోజ్ వాటర్ అండ్ గ్లీజరిన్ ఇలాంటివి పెడతా ఉంటే ఏంటంటే ఆ డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి స్మూత్ అవుతా ఉంటుంది. ఓకేనా. హనీ అండ్ షుగర్ కూడా పెట్టుకోవచ్చు. ఆల్మండ్ పేస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. నైట్ పడుకునే ముందు బేబీ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా రకాలు ఉంటాయి మనకి ఇంట్లోనే, అప్లై చేసుకోవచ్చు. చెయ్యండి. కొద్దిగా ఏంటంటే మీరు క్రీమ్ కానీ అట్లాంటి ఏదన్నా ఉంటే కూడా జస్ట్ ఈ అప్లై చేసుకొని ఇక్కడ మసాజ్ కూడా చేసుకోండి, స్మూత్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం సేమ్ మనకు కాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. చిన్నప్పుడు ఇట్లా పీట వేసుకొని కూర్చుంటాం కదా, అది కింద భూమికి తగిలి కూడా చాలా మందికి రఫ్ అవుతుంది. ఇంకా ఎక్కువ మటు కొంతమంది లేడీస్ కింద కూర్చొని వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా అవుతుంది. సో ఇక్కడ చేసిన ఇదంతా కూడా మనం అక్కడ పాదాల దగ్గర ఫాలో కావచ్చు. ఓకే.